హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ పిక్చర్లాబ్ సహాయంతో కైన్మాస్టర్లో యూట్యూబ్ లోయర్ థ్రెడ్స్ ఇదిగోండి ఇప్పుడు వీడియోలో ప్లే అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇలా వచ్చే ఈ లోయర్ థ్రెడ్ని ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చెప్దాం. దానికంటే ముందు ఈ పిక్చర్లాబ్ కానీ కైన్మాస్టర్ కానీ ఈ బేసిక్ ట్యూటోరియల్స్ ఉన్నాయండి. ఆ ట్యూటోరియల్స్ కానీ చూడకపోయింటే ముందు ఒకసారి చూడండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్లోను ఇస్తున్నా. అవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ కింద కనిపిస్తున్న ఈ లోయర్ థ్రెడ్ ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. దానికంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దాం. పిక్సెల్లాబ్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మార్చుకుందాం. సో దానికోసం కస్టమ్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ ఓకే. సో ఈ న్యూ టెక్స్ట్ అనే లేయర్ని నేను డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను బ్లాక్ ఇచ్చుకుంటున్నా. ఓకే, ఇప్పుడు షేప్స్లోకి వెళ్తున్నా. ఓకే, షేప్స్లోకి వెళ్తున్నా. ఒక షేప్ తీసుకుంటున్నా. ఈ షేప్కి రేడియస్ ఇస్తున్నా. ఇది ఓకే, దీని మీద ఒక టెక్స్ట్ రాసుకుంటున్నా. బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఓకే, సో టెక్స్ట్కి కలర్ అప్లై చేద్దాం. ఓకే, టెక్స్ట్లోకి వెళ్దాం, ఫాంట్లోకి వెళ్దాం. తర్వాత ఇంకొక షేప్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్తో ఫిల్ చేద్దాం. దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. దీని మీద కూడా ఒక టెక్స్ట్ రాసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కైన్మాస్టర్లో దీన్ని మొత్తం ఎలా లింకప్ చేయాలో చెప్తా. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక 16:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ తీసుకుందాం. ఇక్కడ మనకి గ్రీన్ అవైలబుల్ లేదు కాబట్టి ఫస్ట్ బ్లాక్ తీసుకొని దాన్ని మనం గ్రీన్ కలర్గా మార్చుకుందాం. ఓకే, సో గ్రీన్ కలర్గా మార్చుకున్నాం. దీన్ని ఓకే చేద్దాం. నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం పిక్చర్లాబ్లో తయారు చేసుకున్న ఇది తీసుకుందాం. ఓకే, మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నా లోగోని తీసుకుంటున్నా. సో ఓకే, దీన్ని అడ్జస్ట్ చేయాలి. సైజు అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇలా పెట్టుకుందాం. ఒకవేళ మీరు లోగో తీసుకుని అనుకోండి, తర్వాత ఇది తీసుకుంటే దీని పైకి వస్తుంది. దీని పైకి వచ్చేటప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి సెంట్ టు బ్యాక్ అని కొడితే బ్యాక్కి వెళ్తుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మీకు ఈ ఏ లేయర్ వెనక్కి వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అనేది మీకు ప్రీవియస్ కైన్మాస్టర్ వీడియోలో చెప్పాను. అవి చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఇలాగ ఇప్పుడు మనకి పొజిషనింగ్ ఎంతవరకు కావాలి ఏంటి అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక వీటికి ఇప్పుడు యానిమేషన్స్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం
ఈ లోగోకి యానిమేషన్ అప్లై చేద్దాం. ఇన్ యానిమేషన్ ఎలా ఉండాలంటే పాపప్ టైప్, అంటే స్కేల్ అప్ తీసుకుందాం. చూడండి మెల్లగా అలా వస్తుంది. ఓకే చేద్దాం. తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది కంప్లీట్గా స్కేల్ అప్ ఎప్పుడవుతుందో ఆ టైమింగ్ ఒకసారి గుర్తుంచుకోవాలి. చూడండి ఓకే అయ్యింది. ఇక్కడికి నోట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ కింద లేయర్ అనేది స్టార్ట్ అవ్వాలి. చూసారా? సో ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి అది కంప్లీట్గా వచ్చాక ఇది వస్తుంది. ఇంకొంచెం లేట్ అవుతున్నట్టుంది, కొంచెం ముందుకు జరుపుకుందాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే ఇప్పుడు సరిపోయింది. దీని యానిమేషన్ చూద్దాం. వైపు రైట్, సరే ఇన్ యానిమేషన్ వైపు రైట్ చూడండి అలా వెళ్ళేటట్టు ఓకే చేసుకుందాం. మళ్ళీ దాని అవుటర్ యానిమేషన్ ఒకసారి చూసుకుందాం. అవుట్ యానిమేషన్ వైపు లెఫ్ట్. ఓకే ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా ఈ లోగో కూడా అవుట్ యానిమేషన్ ఒకసారి చూసుకుందాం. ఇది క్లాక్ వైజ్ టైప్లో పెడదాం, కొంచెం లుక్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఎలా ఉందనేది. చూడండి, కాకపోతే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ లేయర్ మనకి లెంగ్త్ అనేది తక్కువ ఉండడం వల్ల అది ముందు ఎండ్ అయిపోయి తర్వాత ఇది వస్తుంది. అందుకోసం ఈ లేయర్ని కొంచెం పెంచుకొని ఇప్పుడు చూద్దాం. వచ్చింది. ఓకే సరిపోయిందా? చూసుకోండి. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తా. ఓకే అంతా బాగుందండి. కాకపోతే ఎందుకో నాకు ఇది కొంచెం సైజు తక్కువ ఉన్నట్టు అనిపించింది. దీన్ని సైజు కొంచెం పెంచుకుంటున్నా. ఓకే అండి, బాగానే ఉంది. దీన్ని కొంచెం డౌన్ చేస్తే బెటరా? చూసుకోండి సైజ్ కరెక్ట్గా ఎక్కడికి ఉంటే బెటరు ఏంటి అలా చూసుకోండి. ఓకే ఇప్పుడు బాగానే ఉందండి. దీన్ని మనం ఎక్స్పోర్ట్ కొడదాం. చూడండి ఓకే బాగుంది. దీన్ని ఎక్స్పోర్ట్ కొట్టేద్దాం. సో ఈ విధంగా మనం లోయర్ థ్రెడ్స్ తయారు చేసుకోవచ్చండి. ఇంకా ముందు ఇంకొంచెం బెటర్వి, ఇంకొంచెం హార్డ్గా ఉండేవి నేను చెప్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.